రే, ఎక్కడికి వెళ్తున్నారా మీరిద్దరు? ఊరికే అలా టీ తాగడానికి వెళ్తున్నాం. ఏంటి, టీ తాగకపోతున్నారా? రే మామ, నువ్వు కొంచెం అలా వెయిట్ చేయరా, నేను మాట్లాడొచ్చేస్తాను. ఊరికే నీ ఫ్రెండు అని వాళ్ళతో తిరిగి నీ లైఫ్ ని పాడు చేసుకోకు. సరిగ్గా చదువుకొని ఏదైనా పనికొచ్చే పని నేర్చుకో. ఆమె చెప్పినాడు ఏదో నువ్వు 10,000 రూపాయలు జాబ్ చేస్తున్నావు అంట మీ ఫ్రెండ్స్ తో కలిసి. రే, ఫస్ట్ వాళ్ళతో తిరగడం మానేసి ఏదైనా మంచి పనిలో చేరిపోరా. నువ్వు ఏదో నువ్వు నా అత్త కొడుకు కాబట్టి చెప్తున్నాను, నీకు చెప్పాల్సినంత అవసరం నాకు లేదు, అర్థమైందా? పోయి ఏదైనా మంచి పని చూసుకోపో. బావా, ఇంట్లో సరుకులు తీసుకెళ్ళాలి, ఒక 2,000 ఉంటే ఇస్తావా? ప్రస్తుతానికి నా దగ్గర ఏం లేదు, నేను మళ్ళీ చూస్తాలే. రే మామ, ఒకసారి ఇట్రా. చెప్పురా. రే మామ, ఇంటికి కొన్ని సరుకులు తీసుకెళ్ళాలనరా, ఒక 2,000 ఉంటే ఇస్తావా? నేను మళ్ళీ ఇస్తాను. అవునా, సరేరా. రే, మరి నీ ఖర్చులకి రా. మనం అవన్నీ మళ్ళీ చేసుకోవచ్చుదారా, ఫస్ట్ ఇంటికి సరుకులు తీసుకెళ్ళు. చూసావా, నీ దగ్గర డబ్బులు పెట్టుకోడుకున్నా లేవన్నావు, కానీ వీడి దగ్గర నీ అంత డబ్బులు లేకపోవచ్చు, కానీ ఒక్క మాట అడగగానే లేదనుకోకుండా ఇచ్చాడు. ఇలాంటి వాడిని వదిలేయమంటావా? మీలాంటి బంధువులు బాగుండు అని కేవలం మాటల్లోనే చెప్తారు, కానీ నా స్నేహితుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. అర్థమైందా? మీలాంటి వాళ్ళ కోసం నేను వీడిని వదులుకోలేను. పదరా, వెళ్దాం.